ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ తేజు. ఏంటి పొద్దునే నిద్రముఖంతో వచ్చేసిన అని చూస్తున్నారా? ఎస్, టుడే వీఆర్ గోయింగ్ టు బాన్ఫ్ ట్రిప్ అండ్ అందుకోసమని ఎర్లీ మార్నింగే లేచి రెడీ అవుతున్నాము. సో అందరు అంటారు లైఫ్లో ఒక్కసారన్నా బాన్ఫ్ని విజిట్ చేయాలని, బికాజ్ అంత బ్యూటిఫుల్గా ఉంటుందంట. అండ్ బాన్ఫ్తో పాటు ఇంకొన్ని ప్లేసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము, అదంతా మీకు షేర్ చేసుకుంటాను. సో ద బెస్ట్ టైం టు విజిట్ బాన్ఫ్ ఇస్ సమ్మర్. సో జూన్ టు ఆగస్ట్ ఇస్ ద బెస్ట్ టైం అంట, ఎందుకంటే వింటర్లో వెళ్తే చాలా చల్లగా ఉంటుంది అండ్ మనం బేర్ చేయలేము అంత చల్లదనాన్ని. సో అందుకని అందరూ సమ్మర్లోనే వెళ్తారు. సో ఈ ట్రిప్లో మేము ఎక్స్పీరియన్స్ చేసే టిప్స్ మీతో షేర్ చేసుకుంటాము. అట్ ద సేమ్ టైం నాకు కంప్లీట్ ఐటినరీ అండ్ విత్ ఇంప్రూవ్మెంట్స్ అన్నీ షేర్ చేసుకుంటాను. సో ఈ సిరీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. అండ్ దిస్ ఈజ్ ద అవుట్ఫిట్ ఆఫ్ ద డే. ఫ్లైట్ జర్నీ కాబట్టి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి అని కొంచెం లూజ్ డ్రెస్ వేసుకున్నాను. సో యా, ఇప్పుడే సెక్యూరిటీ చెకింగ్ అయిపోయి గేట్ దగ్గరకు వచ్చేసాము. మా ఫ్లైట్ ఇంకొక 1.5 అవర్లో ఉందన్నమాట. ఇందాక నుంచి బాన్ఫ్ అంటున్నా కదా, బేసికలీ బాన్ఫ్ అనేది ఆల్బర్టా ప్రొవిన్స్లో ఉంది. సో అక్కడికి డైరెక్ట్గా ఫ్లైట్స్ లేవు అనమాట. టొరంటో నుంచి క్యాల్గరీ వరకు ఫ్లైట్ తీసుకొని అండ్ క్యాల్గరీలో దిగాక క్యాల్గరీ నుండి ఒక కార్ తీసుకొని అక్కడి నుంచి రోడ్ ట్రిప్ తోటి వెళ్ళాలన్నమాట. సో డైరెక్ట్గా ఫ్లైట్స్ లేవు కాబట్టి అలా రోడ్ ట్రిప్ తీసుకొని వెళ్ళాలి. సో బేసికలీ క్యాల్గరీ టు బాన్ఫ్ ఒక 2 to 3 hours ఉంటుంది. అండ్ బాన్ఫ్ నుంచి జాస్పర్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అండ్ ఒక 1 hour డ్రైవ్ ఉంటుంది అనమాట. సో ఈ ట్రిప్లో జాస్పర్ని కూడా కవర్ చేయాలనేదే ప్లాన్. సో చూద్దాం హౌ ఇట్ గోస్. టొరంటో టు క్యాల్గరీ ఆల్మోస్ట్ మనకి 4 hours ఫ్లైట్ జర్నీ పడుతుంది అనమాట. సో మేము మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అయింది కాబట్టి మాకు వెళ్ళేసరికి 8:30 అయింది. అండ్ ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మేము బడ్జెట్ కార్ రెంటల్లో కార్ పిక్ చేసుకున్నాము. సో ఇక్కడ తీసుకుంటే ఏంటి అడ్వాంటేజ్ అంటే మనం మళ్ళీ రిటర్న్లో ఎయిర్పోర్ట్కి వచ్చిన వెంటనే అక్కడే డ్రాప్ ఆఫ్ చేయొచ్చు కార్ని. సో అలా కార్ తీసేసుకొని మా ట్రిప్ అయితే స్టార్ట్ చేసినాం అనమాట. సో కార్ పికప్ చేసుకున్న తర్వాత మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి కాస్కోలో మేము కొన్ని చిప్స్, వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. ఎందుకంటే మనకి ఏవైతే హోటల్స్లో మనం చెక్ ఇన్ చేస్తామో అక్కడ ఓన్లీ 2 to 3 వాటర్ బాటిల్సే ప్రొవైడ్ చేస్తారు, మిగిలింది మనం పే చేసి కొనుక్కోవాలి. సో దాని బదులు ఒక బల్క్ వాటర్ బాటిల్ ప్యాకేజ్ని తీసుకుంటే అది మాకు 4-5 days వచ్చిందనమాట. అండ్ దాంతోపాటు చిప్స్ కొన్ని తినడానికి ఫుడ్ కూడా తీసుకున్నాము. బికాస్ మనం ట్రావెల్ చేసేది మొత్తం మౌంటైన్ ఏరియా కాబట్టి దారిలో మనకి ఏ ఫుడ్ అవైలబుల్ ఉండదు కాబట్టి కొన్ని 2 to 3 days మాత్రం మేము ఈ చిప్స్ మీదనే సర్వైవ్ అయ్యాము. లైక్ లంచ్ స్కిప్ చేసేసి ఈ చిప్స్ మీదనే సర్వైవ్ అయ్యాము. సో ద బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే మనం ముందుగానే స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవన్నీ తీసుకోవడం చాలా బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ కూడా. సో అలా మేము ఎసెన్షియల్స్ అన్ని పిక్ చేసేసుకొని మా ఫస్ట్ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మేము ఫస్ట్ చూడాలనుకున్న ప్లేస్ వచ్చేసి బౌలేక్ అనమాట. సో ఈ బౌలేక్ అనేది మనం క్యాల్గరీ నుంచి స్టార్ట్ అయినప్పుడు బాన్ఫ్కి వెళ్ళే మధ్యలో బాన్ఫ్ నేషనల్ పార్క్ దగ్గర ఉంది. సో మనకి ఆల్మోస్ట్ ఒక 30 minutes పట్టింది క్యాల్గరీ నుండి. సో ఇదే బౌలేక్. సో ఈ ప్లేస్ క్యాల్గరీ నుండి బాన్ఫ్ నేషనల్ పార్క్ వెళ్ళే వేలో ఉంది. సో మాకు క్యాల్గరీ నుండి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 28-30 minutes తర్వాత ఈ ప్లేస్ వచ్చింది. అండ్ మనం ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి ఏ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనం వెళ్ళే ఆన్ రూట్లోనే ఒక సైడ్కి ఉంటుంది లేక్. సో దట్ మేమేం టికెట్ తీసుకోలేదు అండ్ అట్ ద సేమ్ టైం పార్కింగ్ కూడా మనకి ఫ్రీ. సో ఇది ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్ డెస్టినేషన్ అనమాట. అండ్ మేము ఈ ట్రిప్లో కవర్ చేసిన మ్యాక్సిమం స్పాట్స్కి, మ్యాక్సిమం లేక్ వ్యూ ప్లేసెస్కి అసలు ఏం టికెట్ తీసుకోలేదు, ఎందుకంటే అవన్నీ వెళ్ళి ఆన్ రూట్లోనే ఉన్నాయి అండ్ మనం వెళ్ళి చూసి రావడమే కాబట్టి ఎక్కువ టికెట్ ప్రైజెస్ కానీ ఏం పెట్టలేదన్నమాట వీటికి. సో అలా ఆ పాయింట్ నుండి మేమైతే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోయాము. సో బౌలేక్ నుంచి డ్రైవ్ చేసుకొని ఇంకొక 30-40 minutes తర్వాత మాకు ఒక పీటో లేక్ అనే ప్లేస్కి వెళ్ళాము. ఈ లేక్ వెళ్ళడానికి మనం కొంచెం వాక్ చేయాలి, ఒక 1 kilometer వాక్ ఉంటుంది. అండ్ హైక్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హైక్ ట్రయల్ కూడా ఉంది. సో అది ట్రై చేయాలనుకున్న వాళ్ళు అది కూడా ట్రై చేయొచ్చు. సో 1902లో ఈ గ్లేషియర్ అంతా ఇలా ఉంటుండే, లైక్ సో ఇదంతా కరిగిపోయి ఇప్పుడు ఇలా అయింది. అదొక పెద్ద ఐస్ గ్లేషియర్. సో బిఫోర్ అలా ఉంటుండే, బట్ ఈ ఇయర్స్లో ఇది కరిగిపోయి అండ్ ఆ వాటర్ అంతా కరిగిపోయిన గ్లేషియర్ వాటరే. అక్కడ చూసారా, అక్కడ ఇంకా స్నో గ్లేషియర్ అలానే ఉంది, అది కరిగిపోయి మెల్లగా కిందకి ఇలా పడుతుంది.
అండ్ ముందు చెప్పినట్టు ఈ ప్లేస్ కూడా మనకి ఏ టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. కాకపోతే పార్కింగ్ కొంచెం కష్టమైంది. ఆ రోజు చాలా రష్ ఉంది కాబట్టి మేము కొంచెం దూరంగా పార్క్ చేయాల్సొచ్చింది. అండ్ నడవడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 10-15 మినిట్స్ పట్టిందనమాట పైకి. సో ఇక్కడ నుండి మా నెక్స్ట్ స్టాప్ వచ్చేసేసి సన్వప్తా ఫాల్స్. అండ్ ఈ ప్లేస్ వచ్చేసేసి జాస్పర్ నేషనల్ పార్క్ దగ్గరలో ఉంది. సో మేము పీటో లేక్ నుండి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ ట్రావెల్ చేశాక మాకు వచ్చిన ప్లేస్ ఇది సన్వప్తా. టు బి ఫ్రాంక్ ఈ ప్లేస్ చూస్తే నాకు చాలా భయమైంది. ఎందుకంటే మేము వెళ్ళే టైంకి వర్షం పడుతుండే అండ్ మొత్తం మేము వెళ్ళిన ట్రయల్ అండ్ వాక్వే మొత్తం స్కిడ్ అవుతుండే. అండ్ వాటర్ చూడండి ఎంత ఫోర్స్గా వస్తుందో, చూస్తుంటే చాలా భయం అనిపించింది. అండ్ బికాజ్ వర్షం మాత్రం నాన్ స్టాప్గా పడుతూనే ఉంది కాబట్టి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినాము. మేము ప్రిపేర్ లేకుండే వర్షంకి, బికాజ్ వెదర్లో మాకు డిఫరెంట్ వెదర్ చూపించింది. అంబ్రెలా తెచ్చుకోలేదు, రెయిన్ కోట్ తెచ్చుకోలేదు. సో ఎవరైనా మీరు ప్లాన్ చేస్తున్నా సమ్మర్ అయినా పర్లేదు, ఒక అంబ్రెలా రెయిన్ కోట్ మాత్రం సేఫ్ సైడ్గా తీసుకొని వెళ్ళండి. సో ఆ సన్వప్తా ఫాల్స్ నుండి మేము నెక్స్ట్ అయితే జాస్పర్ డౌన్ టౌన్కి వెళ్ళిపోయాము. సో ఆ ఫాల్స్ నుండి ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ టైంలోనే మనం డౌన్ టౌన్కి రీచ్ అయిపోవచ్చు. చాలా దగ్గరలోనే ఉంది. జాస్పర్ డౌన్ టౌన్ మాత్రం చాలా క్యూట్గా ఉంది. లైక్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చిన్న టౌన్ అండ్ మొత్తం మౌంటైన్స్ సరౌండ్ అయిపోయింది అండ్ మొత్తం చాలా గ్రీనరీగా కూడా ఉంది. అండ్ మా హోటల్ లొకేషన్ వచ్చేసి హింటన్, లైక్ జాస్పర్ డౌన్ టౌన్ నుండి ఆల్మోస్ట్ ఒక 1 అవర్ డ్రైవ్ ఉంటుంది అనమాట. మేము జాస్పర్లో తీసుకోలేదు, ఎందుకంటే జాస్పర్లో ఓన్లీ ఎయిర్బిఎన్బీస్ ఉంటాయి అండ్ చాలా ఎక్స్పెన్సివ్ అవి. లైక్ పర్ నైట్ 500-600 ఉంటుంది. సో అంత మేము పెట్టుకోలేము బడ్జెట్ కాబట్టి. సో జాస్పర్ డౌన్ టౌన్ నుండి ఒక 1 అవర్ డ్రైవ్, లైక్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ డ్రైవ్ తర్వాత మా హోటల్ వస్తుంది. సో మేము డౌన్ టౌన్లో ఆగి కొన్ని సోవెనీర్స్ అండ్ ఫుడ్ కూడా పికప్ చేసుకున్నాము. బికాజ్ మేము ఎక్కడైతే హోటల్ తీసుకున్నామో అక్కడ అన్ని ఆప్షన్స్ లేకుండే. సో అందుకని జాస్పర్ డౌన్ టౌన్లోనే మనకున్న ఒకే ఒక ఇండియన్ రెస్టారెంట్ హల్దీ అనేది, ఆ రెస్టారెంట్లోనే ఫుడ్ పికప్ చేసుకొని హోటల్కి వెళ్ళిపోయాము. సో నాకైతే హల్దీ రెస్టారెంట్లో ఫుడ్ నచ్చింది. ఒకవేళ మీరు అక్కడికి వెళ్తే మాత్రం ఆ ప్లేస్ని డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుండే, ఎందుకంటే అదొకటే ఇండియన్ ప్లేస్ ఉంది. నాకు తెలిసి వాళ్ళ క్వాలిటీని కూడా మెయింటైన్ చేసే ఉంటారు. అలా ఫుడ్ పికప్ చేసేసుకొని అండ్ ఒక కాఫీ కూడా తీసుకున్నాము. లైక్ లాస్ట్ ల్యాండ్ కెఫే అని ఒక కాఫీ ప్లేస్ని ట్రై చేసాము. అక్కడ కూడా బాగుంది కాఫీస్. సో అలా కాఫీ కూడా తీసేసుకొని మా హోటల్కి అయితే రిటర్న్ అయిపోతున్నాము. అండ్ ఫస్ట్ డేనే కాబట్టి మేము ఎక్కువ ప్లేసెస్ చూడడానికి పెట్టుకోలేదు. బికాజ్ మార్నింగ్ 4కి లేచాము అండ్ ఆల్మోస్ట్ టైర్డ్ అయిపోయినాము. మేము జాస్పర్ డౌన్ టౌన్కి వెళ్ళేసరికి 6:30-7 అయిపోయింది. సో అలా గడిచింది మా డే 1 ఆఫ్ క్యాల్గరీ టు జాస్పర్ ట్రిప్ అనమాట. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎక్స్ప్లోర్ విత్ తేజు. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.